మీలో యథార్థత కనపడే వరకు, మీలో మాలిన్యము లేకుండా ఒక పరిశుద్ధమైన జీవితం చేసే వరకు ఆశీర్వాదాలు ఆయన యొద్దనే ఉంటున్నది. ప్రియమైన వారు, మీ కన్నీళ్లు రాకుండా మీ యొక్క హృదయాన్ని మీరు గట్టిగా చేసుకుంటూ కఠినపరుచుకుంటూ సాతానికి చోటిస్తూ ఉన్న ఎడల ఆశీర్వాదాలు రిలీజ్ అవ్వవు. ఆశీర్వాదాలు మీ మీదకే కాదు, మీరు హృదయాన్ని కుమ్మరించవలని దేవాది దేవుడి సన్నిధానములు ఇక్కను ఆత్మీయ జీవితంలో ఎదగాలి. ఆ యొక్క దాహం ఉండాలి. ప్రియమైన వాళ్ళ యేసు ప్రభు మీద దాహం ఉండాలి. ఆత్మీయ జీవితంలో ఎదగాలన్న దాహం ఉండాలి. అనేక నూతన ఆత్మలు తీసుకురావాలన్న దాహం ఉండాలి. దేవుడు మనకు ఒక శరీరాన్ని అమర్చి ఉన్నారు. ఆ యొక్క శరీరంతో మనం చేయవలసిన కార్యం ఒకటి, దేవుని సువార్తను ప్రకటించి సమయమందును అసమయమందును ఆ యొక్క దేవాది దేవుని సువార్తని గర్జించు సింహము వలె అన్యులకి ప్రకటిస్తూ ఉండాలి. అది ఒక్కటే దేవుని కోరిక ఉంటున్నది, అదొక్కటే దేవుని చిత్తమై ఉంటున్నది. మనం దేవుళ్ళలో ఎదుగుతూ ప్రార్థనలో నిలకడగా ఉంటూ మిగతా పనులు చేసుకుంటూ ఉండవాలి. కానీ అనేకులు తమ ఉద్యోగానికి ప్రాముఖ్యం ఇస్తూ దేవుణ్ణి మర్చిపోతున్నారు. ఆ దేవాది దేవుడు నీ యొక్క నాసికా రంధ్రములో గాలి ఊది ఆ యొక్క జీవ వాయువుని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతున్నారే. ఈ రోజు నీ యొక్క ప్రాణము ఆ యొక్క జీవ వాయువు తీసుకెళ్ళబడితే నీ యొక్క పరిస్థితి ఏంటి? ఆ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. నీలో భయము లేదా అని దేవుడు ప్రశ్నిస్తున్నారు. సర్వోన్నతుడైన దేవ, సర్వశక్తి గల దేవ, భూమిని ఆకాశాన్ని సృష్టించిన మహోన్నతుడైన దేవ, మీ యొక్క పాద సన్నిధానానికి వచ్చి ఆకాశం నా యొక్క సింహాసనం, భూమి నా యొక్క పాదపీఠం అని చెప్పిన దేవా, మీ యొక్క పాదపీఠం దగ్గరికి మేము వచ్చి ఉన్నామయ్యా. మీ యొక్క పాదాల పైన సాష్టాంగ నమస్కారం చేస్తున్నాం. మా యొక్క శరీరాన్ని సజీవ దహన బలిగా మీకు సమర్పించుకుంటున్నామయ్యా. మాలో మాలిన్యం ఉంటే దయతో క్షమించండియా. మా యొక్క బలి పరిశుద్ధంగా లేకపోతే దయతో క్షమించండియా. పరిశుద్ధమైన బలి మేము సమర్పించాలయ్యా మీ యొక్క సన్నిధానం. అప్పుడే దహించు అగ్ని ఆకాశము నుంచి వచ్చి మా యొక్క బలిని స్వీకరిస్తుందయ్యా. అప్పుడే దేవుని శక్తి, దేవుని ఆత్మ, దేవుని కృప అన్ని మాకు సంక్రమిస్తుందయ్యా. దయ ఉంచండి అయ్యా. ఇంకా నువ్వు ఎవరైనా పాపంలో వచ్చి ఈ రోజు కూర్చున్నాయా వాళ్ళని కనికరించండి అయ్యా. దేవా, ఆన్లైన్ లో వాక్యం వింటున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరు కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా, దయతో వాళ్ళ తప్పులు క్షమించండి అయ్యా. వాళ్ళ తరఫున నేను విజ్ఞాపన చేస్తున్నానయ్యా. ఇన్ని సంవత్సరాలు తండ్రి తెలియకుండా తప్పు చేసి ఉన్నారు. ఈ రోజు నుంచి ఒక మార్పు మీరు దయచేయండి అయ్యా. దయ చూపించండి, కరుణ చూపించండి అయ్యా. సహాయం చేసే దేవుడు మీరయ్యా. అందరి తప్పులు క్షమించి ఒక నూతనమైన జీవితం దయచేయండి. ఇంకా మీదటి ఎప్పుడు తప్పులు చేయకుండా పరిశుద్ధమైన జీవితం పై మా యొక్క పరుగు పందని అంతం వరకు నమ్మకంగా పరిగెత్తేదని పౌలు భక్తుడు చెప్తున్నట్లు, నా యొక్క పరుగు పందాన్ని నమ్మకంగా పరిగెత్తి ఉన్నాను, నా యొక్క పరుగుని నమ్మకంగా పరిగెత్తి ఉన్నాను అని ధైర్యంగా సాక్ష్యం చెప్పేదా. విశ్వాసముతోనే పరిగెత్తి ఉన్నాను. నాలో మచ్చ డాగు ముడత ఏమీ లేదు. ఒక పరిశుద్ధమైన బలియాగముగా దేవుని సన్నిధానంలో నేను కనపడుతున్నాను. దేవుని రాకడకు నేను సిద్ధంగా ఉన్నాను. ప్రతి ఒక్కరూ సమయార్థం అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందయ్యా. మీ యొక్క రాకడ తొందరలో మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి అయ్యా. పరిశుద్ధాత్మదేవా, మీరే కార్యాలు జరిగించండి. అనేకులు పరిశుద్ధాత్మ యొక్క సువార్తను ప్రకటించడం మేము మర్చిపోయినారు. అనేకులు పరిశుద్ధాత్మే వెళ్ళిపోయిందని చెప్తున్నారయ్యా. కానీ మమ్మల్ని ఈ యొక్క చర్చిలో ఉన్న ప్రతి ఒక్కరిని, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని నడిపిస్తున్నది, ఈ యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వినడానికి సహాయం చేస్తున్నది కేవలం ఈ యొక్క పరిశుద్ధాత్మ కృప వల్లే, శక్తి వల్లే. దేవా, మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం, మిమ్మల్ని మాత్రం హెచ్చిస్తున్నాం. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. యేసు ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఆన్లైన్లో వాక్యం వింటున్న ప్రతి ఒక్క క్రైస్తవ సహోదరి సహోదరులు కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. ఈరోజు ఆదివారం వాక్యోపదేశానికి మన యొక్క వాక్యం యొక్క టాపిక్ ఏంటంటే పరుగు పందెము, ద రేస్, ద రన్నింగ్ రేస్. మన జీవన పోరాటంలో, మన జీవితంలో మనము పరిగెడుతూనే ఉంటాం. బైబిల్ గ్రంథంలో అనేక వాక్యాలు ఇలా సెలవిస్తూనే ఉంది. మీ యొక్క పరుగు పందెంలో నమ్మకంగా పరిగెత్తండి అని.
ఏ పరుగు పందెము, ఎందుకు పరిగెడుతున్నాం, మన లక్ష్యం ఏంటి అని ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది ప్రియమైన వాళ్ళ. ఒక లక్ష్యం లేకుండా, ఒక ఫైనల్ ఫినిషింగ్ లైన్ లేకుండా ఇటు అటు పరిగెడుతూ ఉంటే మన గమ్యం ఎక్కడుంటుందో తెలియకుండా ఉంటుంది. కానీ మన లక్ష్యము పరలోకమైనప్పుడు, మన మార్గము యేసు ప్రభు అయినప్పుడు, ఆ యొక్క మార్గంలో దేవుడు మనకు తోడుగా ఉండి ఆ యొక్క లక్ష్యము చేరే అంతవరకు మన పరుగు పందెంలో దేవుడు మనకు సహాయం చేస్తూనే ఉంటారు. ఒక పరుగు పందెంలో ఎందరు విజేతలు ఉంటారు చెప్పండి? ఒక్కరే ఒకరు. కానీ పెద్ద పెద్ద పోటీల్లో 3 విజేతలకు ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్. అయితే మీరు పరుగు పందెం అంటున్నారు పాస్టర్, ఒకరే గెలుస్తారా, ఒకరే పరలోకానికి వెళ్తారా అని మీరు ప్రశ్నించవచ్చు. ఈ యొక్క పరుగు పందెంలో కోట్ల మంది ప్రపంచం నలుమూలలా పరిగెడుతూనే ఉన్నారు. కానీ ఒక గుంపు జనము మాత్రమే పరలోకానికి నంబర్ 1 స్థానం పొంది గోల్డ్ మెడల్ సంపాదించి పరలోకానికి వెళ్తుంది. అర్థమవుతుందా? పరలోకంలో అనేక స్థానాలు ఉన్నాయి. సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ స్థానం, థర్డ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ స్థానం, ఆ తర్వాత ఓడిపోయిన వాళ్ళకి స్థానము లేదు. ఎందుకంటే వాళ్ళు పరుగు పందెంలో విఫలమైనారు, ఓడిపోయినారు. ఆ యొక్క పరుగు పందానికి కావాల్సిన సన్నద్ధత వాళ్ళలో లేదు, సరైన కోచింగ్ లేదు. కోచ్ బాగుంటే ఆ యొక్క అథ్లెట్ మంచిగా పరిగెడతారు, రాటు తేలుతారు. ఉసైన్ బోల్ట్ మీరు అందరూ విని ఉంటారు. ప్రపంచంలోనే గాలి వంటి వేగంతో పరిగెత్తే ఉసైన్ బోల్ట్, జమైకా కంట్రీ, ఒక నీగ్రో వ్యక్తి. అంత ఫాస్ట్ గా పరిగెడతాడు. ఒక చీతా కూడా అంత ఫాస్ట్ గా పరిగెత్తలేదు అతను ముందర. కానీ అతనికి అంత ఫాస్ట్ పొందేదానికి అతను ఎంత శ్రమ పడిందా. ఆటలు ఆడే వాళ్ళందరూ ఊరికే పోయి బాగా తినేసి వెళ్ళి ఆటలాడేసి పరుగు పందెంలోనో క్రికెట్లోనో వస్తారా? లేకపోతే కడుపును కట్టుకొని తమ సంతోషాల్ని పక్కన పెట్టి ఉదయకాలం లేచి కఠినంగా ప్రాక్టీస్ చేస్తారు. ఉదయకాలం లేచి పరిగెడుతూనే ఉంటారు. వాళ్ళ కాళ్ళు నొప్పులు వస్తున్నాను పరిగెడుతూనే ఉంటారు. వాళ్ళ లక్ష్యం ఒకటే, ఒలింపిక్స్ రాబోతున్నది. ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్ రాబోతున్నది ఇంకా కొద్ది నెలల్లోనే. 2021 లాస్ట్ ఇయర్ జరగబోతున్నది. కరోనా వల్ల పోస్ట్ పోన్ అయింది. ఇంకొద్ది నెలల్లో స్టార్ట్ అవ్వబోతున్నది. అనేక మంది సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఒలింపిక్స్. 4 సంవత్సరాల పాటు నిద్రాహారాలు మాని ఆ యొక్క టోక్యో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించాలని పరిగెడతారు. కానీ లక్షల మంది పార్టిసిపేట్ చేస్తే కేవలం ఒక్కొక్క ఈవెంట్ కి 3 విజేతలు, దాంట్లో ఒక్కడే గోల్డ్ మెడలిస్ట్. అర్థమవుతుందా? ఈ యొక్క పరుగు పందెం గురించి ఈరోజు మీతో ఎందుకు చెప్తున్నానని మీరు అనుకోవచ్చు. మన క్రైస్తవులు కూడా పరుగు పందెము చేస్తున్నాం. మన పరుగు పందెము పరలోకము వైపు, మన లక్ష్యము పరలోకము వైపు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యం మనం చూసినట్లయితే, మనము కూడా ప్రతి భారమును సులువుగా చుట్టులో పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుతాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. చాలు. ఇంతకుముందు మనము ఇంత గొప్ప సాక్షి సమూహము అని వాక్యం విని ఉన్నాం. అర్థమైందా? దాని కింద ఉన్న వాక్యము, యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము. యేసు వైపు మన లక్ష్యము, మన కళ్ళు నిత్యము యేసు వైపే చూస్తూ ఉండాలి. పరుగు పందెంలో పరిగెత్తే వాడి లక్ష్యము ముందరున్న ఫైనల్ ఫినిషింగ్ లైన్. ఆ ఫినిషింగ్ లైన్ లో రెడ్ రిబ్బన్ పెట్టి ఉంటారు, దాన్ని చూసుకుంటూ పరిగెడుతూనే ఉంటాడు. అతని దృష్టి ఇటు అటు మరల్చదు. ఒకవేళ ఇటు అటు పోయిందంటే పక్కనుండేవాడు నిన్ను బీట్ చేసేస్తాడు. బహుశా ఉదయకాలంలో ప్రార్థన చేయకుండా గురక పెట్టి నిద్రపోయినట్లయితే పక్కనుండేవాడు నిన్ను అధిగమించేస్తాడు. ఇది మారథాన్ రేస్. మారథాన్ రేస్ అంటే 1000 కిలోమీటర్లు పరిగెడుతూనే ఉంటారు. దాహం వస్తుంటుంది వాళ్ళకి, కాళ్ళు చేతులు పీకుతుంటుంది, శరీరం అంతా అలసిపోతూ ఉంటుంది. కానీ వాళ్ళు నీళ్లు కూడా తాగరు. మార్గ మధ్యంలో కొందరు నీళ్ళ బాటిల్ ఇస్తే నీళ్ళు నోట్లో వేసుకొని పుక్కలించి ఉంచేస్తారు. ఆ కొంచెం నీళ్ళు నాలుగులో తడి ఉంటుంది, దాన్ని మట్టుకు మింగతారు. నీళ్ళు ఎక్కువ తాగితే ఏమవుతుంది? కడుపు నిండిపోతుంది, పరిగెత్తలేదు. చూసారా?
అంత కష్టపడి పరిగెట్టి గోల్డ్ మెడల్ సాధిస్తారు. క్రైస్తవులైన మనము ఏ విధంగా పరిగెడుతున్నాం? విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తారు. అనేక మంది క్రైస్తవుల్లో ఓపిక నశించిపోయింది. ఈ యొక్క ఫాస్ట్ ఫేజ్ లోకంలో వెంటనే కార్యాలు జరగకపోతే ఏమి దేవుడు, ఏమి పాస్టర్స్, కార్యాలు జరగట్లేదు, ఈ పాస్టర్ వేస్ట్, ఈ దేవుడు వేస్ట్, మాకు ఈ సంఘం వద్దు, ఇంకో సంఘం అంటారు. అక్కడ పోతారు, అక్కడ కూడా జరగలేదు, మాకు ఈ దేవుడే వద్దు అని విడిచిపెడతారు. అప్పుడు మీ పరుగు పందెం అని ఎక్కడ తీసుకుంటుందో తెలుసా? నరకం వైపు. నేరుగా మీ పరుగు నరకం వైపు. సాతానుడు విశాలమైన దారి వేస్తాడు, మీకు అద్భుతమైన రోడ్డు వేస్తాడు. కానీ క్రైస్తవులకి రోడ్డు సరిగా ఉండదు. అరణ్య మార్గం, క్రూర మృగాలు ఎప్పటికప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాయి మిమ్మల్ని మృంగి వేసేదాన్ని. మనుషులు చూస్తూనే ఉంటారు ఎప్పుడెప్పుడు మీ కాళ్ళని లాగి మిమ్మల్ని కింద పడేయాలని. మీ ఆత్మకు మీరే ఉత్తరవాదు. మీ భార్య మిమ్మల్ని రక్షించలేరు, మీ కొడుకు మిమ్మల్ని రక్షించలేరు, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని రక్షించలేరు. మీ ఆత్మకు మీరే ఉత్తరవాదు. నువ్వు కష్టపడి పరిగెడితే గోల్డ్ మెడల్ సాధిస్తావు, లేకపోతే వెనకబడిపోయి నరకానికి వెళ్ళిపోతాం. ఈ యొక్క పరుగు పందెం యొక్క మూలాధారం ఎక్కడుందో తెలుసా? ఎందువల్ల ఈ యొక్క అపోస్తుడైన పౌలు హెబ్రీయులకి పరుగు పందెం గురించి చెప్తున్నారంటే, కీర్తనలు 19వ అధ్యాయము 5-6 వాక్యంలో సూర్యుడు గురించి ఇలా రాయబడింది. కీర్తనలు 19వ అధ్యాయము 5వ వాక్యం 6వ వాక్యం. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెళ్లి కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరిగెత్త ఉల్లసించినట్లు తన పథమునందు పరిగెత్త ఉల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. చాలు. శూరుడు పరిగెత్త ఉల్లసించుచున్నాడు. శూరుడు ఇంగ్లీష్ లో రాయబడింది ద గ్రేట్ అథ్లెట్. గొప్ప అథ్లెట్ అంటే పరుగుల వీరుడు, గొప్ప పరుగుల వీరుడు. శూరుడు పరిగెత్తడానికి ఉల్లసిస్తా ఉంటాడు. ఇన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయి ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఒలింపిక్స్ స్టార్ట్ అవుతుందా, ఎప్పుడెప్పుడు విజిల్ మోగుతుందా, ఆ యొక్క ఫినిష్ లైన్ కి ఎప్పుడెప్పుడు నేను వెళ్ళి చేరుకుంటానా, ఎప్పుడెప్పుడు పోడియం పైన నిలబడి గోల్డ్ మెడల్ నా యొక్క మెడలో ఉంటుందా. మనకు దొరికేది ఏంటో తెలుసా? గోల్డ్ మెడల్ కాదు. మనకు దొరకపోయేది ఏంటో తెలుసా? గొప్ప మహిమ గల కిరీటం. శబాష్ నా కుమార్తె, శబాష్ నా కుమారుడా, వెల్డన్, చాలా బాగా చేశావు, నీ యొక్క పరుగుని నువ్వు చక్కగా ముగించి ఉన్నావు, రా నా దగ్గర. కానీ ఒక బంగారు కిరీటం, దగదగ మెరుగుచు వజ్రాలతో నిండి ఉన్న ఆ యొక్క బంగారు కిరీటాన్ని తీసుకొని వచ్చి నీ యొక్క తల మీద స్వయాన ఎవరు పెడతారు? యేసు ప్రభు దేవుడే పెడతారు. అదే మన లక్ష్యం. మన లక్ష్యం ఒక్కటే, ఆ యొక్క గోల్డెన్ కిరీటము పొందుకునే దానికి పరిగెడుతూనే ఉండాలి. అది పాస్టర్స్ అయినను, ఇవాంజలిస్ట్ అయినను, విశ్వాసులైనను, ఈ లోకంలో ఉన్న ప్రతి క్రైస్తవ బిడ్డ పరుగు లక్ష్యము ఒక్కటే, యేసు ప్రభు దేవుని చూస్తూ ఇటు అటు తిరగకుండా పరిగెడుతూనే ఉండాలి. దీనికి కావాల్సిన అవసరతలు ఏంటో ఒకసారి నోట్ చేసుకుందాం. మొట్టమొదటిది, ప్రతి భారాన్ని విడిచిపెట్టాలి. పైన వాక్యంలో హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం పైన 1వ వాక్యంలో మీరు చూసినట్లయితే, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలి అని రాయబడి. ప్రతి భారం. ఈ యొక్క భారం ఏంటి? ఒకవేళ ఈ యొక్క పరుగు వీరుడు, నన్ను చూడండి, ఒకవేళ ఈ యొక్క పరుగు వీరుడు తలపైన ఒక సిమెంట్ మూటనో లేకపోతే ఒక పెద్ద వెయిట్ ఉన్న బట్టలో, సంచో, బ్యాగులో తగిలిసుకొని పరిగెడుతుంటే ఏమైతుంది? బరువు ఉంటుంది, ఏమైతుంది? పడతాడా లేదా? పడతాడు. వీప్ పైన ఇంత భారం వేసుకొని పరిగెడతా అంటే ముందర పోగానే దమ్మని పడతాడు. ఎవరు లేపరండి, ఎవరు లేపేవాళ్ళు లేరు. పరుగు పందెం స్టార్ట్ అయినప్పుడు కోచ్లు కూడా ఉండరు పక్కన, వచ్చి చేయించి లేనన్నా మళ్ళీ పరిగెత్తూ ఉంటారు. బయట నుంచి మేము కోచింగ్ ఇస్తూనే ఉంటాం. సడన్ గా దేవుడు రాకుండా వస్తే అప్పుడు దేవా ఆనంద్ చాలా మంచిగా ఉన్నాడు, ఎందుకు ఎత్తుపడట్లేదు అని మేము ఏమీ చేయలేము. ఆ కాలం ఆ యొక్క భారాన్ని వాళ్ళు ఏం చేస్తారు? పరుగులు పందెం చేసేవాళ్ళు తిక్కుగా ఇట్లా డ్రెస్సులు అన్ని, కోటు షూట్లు అంతా వేసుకొని ఉంటారా? సులువైన తేలికైన వస్త్రాలు వేసుకుంటారు. తేలికైన వస్త్రాలు వేసుకొని పరిగెడుతూ ఉంటారు. కానీ మన క్రైస్తవులు మనము చాలా భారము మన మీదే పెట్టుకొని మనం ఏం చేస్తుంటాము? పరుగులో వెనుకబడిపోతూ ఉంటాం, స్లో అయిపోతుంటాం. ఫాస్ట్ గా పరిగెడతారు. కొన్నాళ్ళు ఉపవాసాలు ఉంటారు, అది చేస్తారు. మాస్టర్ మేము భలే ఉపవాసాలు ఉన్నాం, అది చేసినాం, ఇది అద్భుతాలు ఆపరేట్ అయింది అని భలే ఫాస్ట్ గా వెళ్తా ఉంటారు. నాకే ఆశ్చర్యం, అబ్బా ఏం ఫాస్ట్ అసలు.
మత్తయి పాస్టర్ భలే ఫాస్ట్ గా పరిగెడతాడు. మళ్ళీ చూస్తే ఒక నెల తర్వాత ఫాస్ట్నెస్ స్లో అయిపోయి వెనకబడిపోయింది. వెనకాల స్లోగా టిక్ 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 అన్నాడు పరిగెడుతూ. ఈ కొంచెం స్లో అయితే అక్కడ లక్ష్యము చేరిపోతారు, మనం వెనకబడిపోతాం. అయిపోయింది కథ. ఎక్కడ స్లో అవ్వాల్సిన అవసరం లేదు. నేను కాలేజ్ డేస్లో నేను కూడా మంచిగా రన్నింగ్ చేసేవాడిని. స్కూల్ డేస్లోను కాలేజ్ డేస్లోను మంచి అవార్డ్స్, గిఫ్ట్స్, ప్రైజులు కూడా వచ్చి ఉన్నాయి. అయితే ఒక్క ఈవెంట్ గురించి చెప్తాను నేను. ఇది నా గొప్పతనం కోసం కాదు కానీ ఒక ఎగ్జాంపుల్ గా చెప్తాను. ఎంఎస్సి చదివేటప్పుడు నేను కాలేజ్ ఈవెంట్ లో రన్నింగ్ రేస్ హీట్స్ పెడతాను. ఫైనల్ కు వెళ్ళక ముందు ఇప్పుడు 100 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు అనుకోండి, ఫైనల్లో 10 మందే ఉండాలి ఆ లైన్ లో. అర్థమైందా? ఆ ట్రాక్ లో ఎక్కువ మంది ఉండడానికి లేదు. సో 100 మందికి సపరేట్ గా పెడతారు. దాంట్లో ఒక్కొక్క ఈవెంట్ లో 2-3 సెలెక్ట్ చేసుకుంటారు. అర్థమైందా? వాళ్ళందరూ మళ్ళీ ఫైనల్ రౌండ్ లో అందరూ నిలబడతారు. అట్లా అన్ని రౌండ్స్ అయిన తర్వాత నేను ఒక రౌండ్ లో గెలిచి ఉన్నాను. ఫైనల్ రౌండ్ కి వెళ్ళక ముందు నాకు చాలా దాహం అయిపోయింది. నాకు ఎవరు కోచింగ్ ఇచ్చేవాళ్ళు లేరు ఆ కాలంలో. ఫార్మల్ కోచింగ్ లేకపోతే పీఈటీ సార్ దగ్గర వెళ్ళి ఇలా చేయాలని ఏం లేదు. అక్కడ గ్లూకోజ్ ఇస్తున్నారు, పక్కన నీళ్లు పెట్టినారు. నాకు చాలా దాహం అయిపోయింది. అప్పటికే 2 రౌండ్లు పరిగెత్తేసాను. 2 రౌండ్లోనూ ఫస్ట్ వచ్చేసాను. వెళ్ళి గ్లూకోజ్ కలుపుకొని ఒక గ్లాస్ నీళ్లు బాగా గడగడగడా తాగేశాను. అప్పుడు నన్నే చూస్తున్న ఒక పొడుగుగా ఉన్న అబ్బాయి వచ్చి, ప్రసాద్ పద పరిగెడతాం రా అని. రే ఉండరా, ఇప్పుడే తాగండి, నీళ్లు తాగండి. లేదు ఇప్పుడే వాళ్ళు అడుగుతున్నారు, టీచర్స్ చెప్పారు ఇప్పుడే స్టార్ట్ అవ్వాలి అని. నన్ను అబద్ధం చెప్పాడేమో తెలియదు. నేను అప్పుడే నీళ్లు తాగాను. సరే, నా మీద నాకు ఓవర్ కాన్ఫిడెన్స్. నేను ఆ అబ్బాయి కన్నా కొంచెం పొట్టిగా ఉన్నాను, చిరుతలాగా పరిగెడతాను, నాకు కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్ లో కూడా ఉంటారు చాలా క్రైస్తవులు. ఏం పాస్టర్ మీరు ఏం ఊరికే చెప్తానే ఉంటారు, ఇప్పుడు దేవుడు వస్తే నేను వెళ్ళిపోతాను, అసలు మిమ్మల్ని కూడా వదిలేసి వెళ్ళిపోతాను అంటారు. తీరా చూస్తే ఇంకంతే, మనం ఏం చెప్పలేం. కానీ అట్లా ఓవర్ కాన్ఫిడెన్స్ తో నేను బాగా నీళ్లు తాగేసి, నాకు ఆ నీళ్లు భారము అని తెలియదండి. ఒక అథ్లెట్ కి ఏది సులువుగా చిక్కులు పెట్టు పాపము, ఏది భారం అని తెలుసుకోవాలి. అందుకే మేము ఒక కోచ్ గా మీ ముందర నిలబడి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం, ఇలా ఉండద్దండి, ఇలా ఉండండి, ఇలా నేర్చుకోండి. అలా మీరు నేర్చుకుంటే మీరు కూడా ఫాస్ట్ గా పరిగెత్తగలరు. వేరే క్రైస్తవులాగా వెనకబడిపోయి స్లోగా ఏదేదో స్లో రన్నింగ్ లేకపోతే స్లో వాకింగ్ రైస్ అని ఉంటాయి కదా, స్లోగా అట్లా నడిచేది, అట్లా కంటే కాదండి, ఫాస్ట్ గా పరిగెత్తాలి. సరే, ఇక్కడ ఏమైందంటే రేస్ స్టార్ట్ అయింది. 100 మీటర్స్ రేస్ అని. సరిగ్గా 3/4 భాగం నేనే ఫస్ట్. అందరూ క్లాప్స్ కొడుతున్నారు, మా ఫ్రెండ్స్ అందరూ. ప్రతి ఒక్కరికి తెలుసు నేనే వచ్చేస్తానని. 100 మీటర్స్ లో 75 మీటర్లు దాటిన తర్వాత నా కడుపులో ఉన్న నీళ్లు టప్ టప్ అని కొట్టుకుంటాను అటు ఇటు. ఆ కడుపులో ఉన్న భారానికి నేను ఇంకా పరిగెత్తలేకపోయాను, ఆయాసం వచ్చేస్తాంది. అబ్బాయి పొడుగుగా ఉన్న అబ్బాయి ఎక్కడో ఉన్నాడు దూరంగా, కొంచెం స్లో అయ్యాను. ఏమైంది? దేనికి స్లో అయ్యాను? నా కడుపులో ఉన్న భారానికి నేను పరిగెత్తలేకుండా కొంచెం స్లో అయ్యాను. ఆ అబ్బాయి ముందర వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఆ అబ్బాయి నేను రీచ్ ఇంకొంచెమే కదా, ఇంకో 20 మీటర్స్. నేను సెకండ్ ప్రైజ్ తో సంతృప్తి పడాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఆ యొక్క ఇది ఏమంటారు, ప్రైజ్, గోల్డ్ ప్రైజ్ లాగా పొడుగుగా ఉంటుంది కదా, షోకేస్ లో ఉంటుంది. దాన్ని చూసినప్పుడు అంతా నాకు నీళ్లు గుర్తొస్తుంది. ఏంటి నీళ్లు? ఎందుకు? తప్పు చేశాను. కొంచెం నీళ్ళు తాగింటే సరిపోయింటుందే కదా. దాహం ఎక్కువైపోయి గడగడగడ తాగేసి ఓడిపోయినానే. ఇదే తలంపు సాతానుడు నరకంలో కలిగిస్తాడండి. ఊరికే ఇవంతా చెప్పట్లేదు. మీరు ఎవరైనా పొరపాటున నరకంలో పడిపోతే సాతాను ఏం చేస్తాడో తెలుసా? మీ జీవితంలో ఎక్కడెక్కడ ఇట్లాంటి తప్పు చేశారో ఒక సినిమా, ఇప్పుడు అందరు సినిమాలు భలే చూస్తా ఉంటారు కదా, అట్లా సినిమా రీల్ లాగా పంపిస్తా ఉంటాడు ఇట్లా నీ ముందర. అదంతా చూసి నువ్వు కుమిలి ఏడ్చావు. కొందరు నరకాన్ని చూసి వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు, కొన్ని ప్రదేశాలు అందరూ అగ్నిగుండంలో పడరండి, కొన్ని చోట్ల అంధకారం, లైట్లే ఉండదు, ఫుల్ డార్క్, నువ్వు ఒక రూమ్ లాగా ఉంటావు, ఎక్కడున్నావు నీకే తెలియదు, కనపడదు. కానీ నీకు ఒకటే గుర్తొస్తా ఉంటుంది, ఏంటి? నువ్వు చేసిన తప్పు, నువ్వు చేసిన పాపాలు. దాన్ని చూసి నువ్వు కుమిలి ఏడుస్తూనే ఉంటావు. అంతే, నీ శిక్ష అంతే, జీవితాంతము కుమిలి ఏడుస్తున్నాను. నేను ఎప్పుడైతే ఆ ప్రైజ్ చూస్తానో నాకు ఆ నీళ్ళే గుర్తొస్తాను. అరే, ఆ రోజు నీళ్ళు తాకున్నానంటే అప్పుడుగా ఉన్న అబ్బాయిని నేను బీట్ చేసింటానే, ఇంకెప్పుడు నేను నీళ్ళు తాకూడదు. పరుగు పందెంలో మెలకువలు నేర్చుకొని, మన మీద ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోకుండా బైబిల్ గ్రంథంలో ఉన్న మెలకువలు నేర్చుకొని మేము ముందుకు సాగాలి అని తెలుసుకోవాలి. వాక్యాలు వినటం కాదు, బైబిల్ కూడా బాగా తెలుసుకోవాలి, మెలకువలు తెలుసుకోవాలి, ఎలా జీవించాలి. సరే, అందుకే యేసు ప్రభు చెప్తున్నారు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేనున్నాను కదా మీ భారాన్ని మోయడానికి.
మీకు మీరే మూటలు తల మీద పెట్టుకొని, అయ్యో నాకు ఈ కార్యాలు జరగట్లేదు, మా పెళ్ళిళ్ళు జరగట్లేదు, మాకు అద్భుతాలు జరగట్లేదు. ఇప్పుడు సాక్ష్యం విన్నారు, ఆ యొక్క బ్రదర్ విశ్వసించి ఉన్నారు, దేవుడు 3 సార్లు చెప్పి ఉన్నారు. రిజర్వేషన్ లిస్ట్ లో కూడా మార్పు లేదు. రెండోసారి అయితే మొత్తం నియోజకవర్గంలో రిజర్వేషన్లు అన్ని గ్రామాలు మారిపోయింది. కేవలం వాళ్ళకి గ్రామంలో మాత్రము దేవుడు చెప్పినట్లు సేమ్ రిజర్వేషన్. అది దేవుని యొక్క గొప్పతనం. దేవుడు ఒకసారి నిశ్చయిస్తే దేవుడు ఆశీర్వదిస్తారు. కానీ మనము భారం పెట్టుకొని అవిశ్వాసానికి లోనై మనము వెనుకబడిపోతున్నాం. మత్తయి 11:28 రాయబడింది, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి అంటే పరుగు పందెంలో ఆ యొక్క కుందేలు ఏం చేసింది? నిద్రపోయింది. ఆహా, తాపేలు స్లోగా వస్తుంది, నేను కాసేపు నిద్రపోదాం. అది ఒక స్లో గాడు, వాడు వెస్ట్ ఫెలో గాడు, స్లోగా వస్తా ఉంటాడు, నేను బాగా నిద్రపోదాం, కాసేపు తర్వాత పరిగెడదాం అని నిద్రపోయింది. ఎవరు గెలిచేశారు? తాబేలు గెలిచేసి. మనం అనుకుంటాం పక్కన పాస్టర్ని చూసి, ఈ పాస్టర్ ఇట్లా, లేకపోతే ఈ పక్కన విశ్వాసం చూసి, ఈ విశ్వాసం ప్రార్థనలు సరిగ్గా చేసేది రాదు, ఎప్పుడో ఒకసారి వస్తారు చర్చిలకి అని పక్కన వాళ్ళు చూసి, నాకు కూడా అటువంటి అనుభవం. నేను పెంతుకోస్ చర్చిలో అందరూ వైట్ డ్రెస్సులు, అందరూ విశ్వాసులే పాస్టర్స్ లాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. నేనేదన్నా పండ్ల మీదనో ఇట్లా సువార్త ప్రకటించేదానికో ఎక్కడో వెళ్ళి ఉంటాను, ఒక సండే మిస్ చేసి ఉంటాను, చూస్తారు ఎప్పుడో మిస్ అవుతా ఉంటాడు చర్చికి అనుకుంటాను. దేవుడు నన్నే పాస్టర్గా చేసేసారు, వాళ్ళు ఇంకా విశ్వాసులుగా ఉన్నారు. నేను ప్రవచనం చెప్పినప్పుడు సంఘంలో భయంకరమైన ప్రవచనం వస్తున్నప్పుడు అందరూ గడగడలాడేవాళ్ళు. అప్పుడు ఒక ఆయన పక్కన ఉండే ఆయన మంచి ప్రవచనాలు చెప్తాడు ఎప్పుడు. దేవుడు మిమ్మల్ని ఆస్వాదిస్తున్నారు, దేవుడు మిమ్మల్ని ఆస్వాదిస్తున్నారు, ఈ రోజు గొప్ప అద్భుతం జరుగుతుంది. ఆయన వెనకాల నుండి కామెంట్ చేస్తున్నాడు. నేను ప్రవచనం చెప్పి ముగించిన వెంటనే, ఈయన ఎప్పుడు ఇట్లాంటి భయంకరమైన ప్రవచనాలే చెప్తాడు, ఇంకేం పని పాట లేదా, మంచి ప్రవచనాలు ఈయన నోట్లో రాదా అని చెప్పాడు. ప్రవక్త ఎవరో, అబద్ధ ప్రవక్త ఎవరో తెలియకుండా సొంతంగా ప్రవచనాలు చెప్పే కాలం ఈ కాలంలో ఉంది. ఈ కార్యము జరుగుతుంది, నువ్వు సర్పంచ్ అవుతావు అంటే ఆమె అయింది, వచ్చి కూర్చునింది, సాక్ష్యం చెప్పింది. అవునా? అది ప్రవచనం అంటే. సింగనమలలో ఎమ్మెల్యే గెలుస్తుంది వైఎస్ఆర్సీపీ 46,000 మెజార్టీతో అని చెప్పాను, అది ప్రవచనం అంతే, గెలిచారు. సిఎస్ఐ చర్చ్ పాస్టర్ గుత్తికి వెళ్ళి, అతని పేరేంటి, పేరు చెప్పండి, వరప్రసాద్ పాస్టర్, వాళ్ళ భార్య వచ్చి పాస్టర్ కి పరిచయం, వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు. ఆ సిఎస్ఐ చర్చ్ పాస్టర్ ప్రేయర్ చేయాలి, బిషప్ ఎలక్షన్స్ లో నిలబడ్డారు. ఎప్పుడు జరిగింది? డిసెంబర్లో. అవునా? ప్రేయర్కి వెళ్ళింది. ఆయన అలసిపోయి ఉన్నాడు. నాకు అనేకులు నాకు విరోధంగా లేచి ఉన్నారు, 60% మంది నాకు విరోధంగా ఉన్నారు, ఓట్లు వేస్తారో లేదో తెలియదు, క్యాంపెయినింగ్ భయంకరంగా జరుగుతుంది, నాకు దుఃఖంగా ఉంది. ఎందుకంటే కొందరు రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద సంఘాలు ఏమైతుంది, కొందరు విశ్వాసులు రాజకీయ పార్టీలో కూడా ఉంటారు, వాళ్ళు కంట్రోల్ చేయాలని చూస్తారు పాస్టర్స్. వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతే సంఘము పరిస్థితి ఏంటి? డయాసిస్ అంటే మొత్తం అన్ని జిల్లాలకి ఒకే డయాసిస్, ఒకరే బిషప్ ఉంటారు అని దుఃఖపడ్డాడు. నేను చెప్పాను, నేను ఎక్కడైనా ఎవరింటికి ఊరికే రాను, అడగండి పాస్టర్ సాక్ష్యం. నేను ప్రేయర్ చేశాను, దేవుడు వెళ్ళమన్నాను. అప్పటికి పాస్టర్ అడుగుతూనే ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్దామా అంటే నాకు ఇంకా దేవుని స్వరము వినపడలేదు అని నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను. అక్కడ వేరే వాళ్ళ ఇంట్లో వాక్యం చెప్తూ ఉంటే అప్పుడు దేవుని స్వరం వచ్చింది, వాళ్ళ ఇంటికి వెళ్ళు అని. నైట్ 10 గంటలకు వెళ్ళాం వాళ్ళ ఇంటికి, ప్రేయర్ చేశాం, దేవుడు మాట్లాడారు. నువ్వే బిషప్, వేరే వాళ్ళకి అధికారం ఇవ్వను, నీలో సాత్వికం నేను చూసి ఉన్నాను, నీలో మంచితనం నేను చూసి ఉన్నాను, నిన్నే నేను అధికారిగా నియమిస్తాను దేవుడు చెప్పారు. నిన్నటి దినము ఫోటో వచ్చి ఆయన బిషప్ అయినాడు, రాయలసీమ డయాసిస్. హల్లెలూయా. దేవుడు నిజమైన ప్రవక్తలు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. కానీ అనేకులు కొంచెం కఠినంగా ఉన్నామని, కొన్నిసార్లు కొన్ని జరగట్లేదని మమ్మల్ని ఎట్లా నిందిస్తారు? అబద్ధ ప్రవక్త అనేది, ఇష్టం వచ్చినట్లు తిట్టడం. దేవుడు ప్రతిదీ చూస్తారు. గొప్ప గొప్ప కార్యాలే చేస్తున్నారు, చిన్న చిన్న కార్యాలు కాదు. ఇప్పుడు ఆ బిషప్ మాకు పరిచయం అయిపోయినారు. సింగనమల ఎమ్మెల్యే మాకు తెలుసు, నేనే నీకు ప్రేయర్ చేసినానని ధైర్యంగా వెళ్ళి చెప్పచ్చు. నీకు ప్రేయర్ చేసిన పాస్టర్ అని అక్కడ ఆ రోజు ఓపెన్ ఎయిర్ మీటింగ్ పెడితే ఆమె వచ్చి కూర్చుని ప్రేయర్ చేసుకొని వెళ్ళింది. ఇవంతా ఎందుకు చెప్తున్నాను? దేవుని మహిమార్థం, నా గొప్పతనం కాదు. నాలో ఉన్న దేవుడు నన్ను పరిగెడుతూ సింహము వలె, ఆ యొక్క చీతా వలె పరిగెడుతూ నా యొక్క పరుగు పందెంలో ఇంకనూ ఫాస్ట్ గా వెళ్ళడానికి సహాయం చేస్తున్నా. ఈ రోజు నేను మరణిస్తే పరలోకానికి వెళ్తానని దేవుని సన్నిధానంలో నిశ్చితంగా నేను చెప్పగలను. అటువంటి జీవితం నేను చేస్తూ ఉన్నాను. మీరు కూడా అటువంటి జీవితం చేయవలన ప్రియమైన వాళ్ళ. ఏంటి భారం అంటే, చాలా మంది అలసిపోతారు, కాళ్ళు బొబ్బలు వచ్చేస్తుంది. కొన్నాళ్ళు పరిగెడితే కొందరు వాకింగ్ వెళ్తాం పాస్టర్ అంటారు, మేము లావ్ అయిపోతున్నాం వాకింగ్ వెళ్తాం పాస్టర్ అంటారు. వాకింగ్ వెళ్ళి వస్తారు, అంతే అలసిపోతారు. అమ్మా పాస్టర్ ఏమి అసలు నడవలేకపోతున్నాను నేను అని
ఇంకంతే 2 రోజులు వాకింగ్ చేస్తారు, నిలిచిపోతారు. భారం ఏందో తెలుసా? అథ్లెట్లు ఏం చేస్తారు? మితంగా తింటారు. ఏంటి మితముగా తినడం అంటే? బిర్యానీలు, చికెన్లు, మటన్లు అన్నీ వేసుకొని మామని తినరు. నిదానంగా దానికి ఏం కావాలో డైట్, ప్రోటీన్ డైట్ ఏది అవసరం అదే తింటారు. వాళ్ళ ఇష్టాలంతా చంపేసుకొని ఏది అవసరమో లక్ష్యానికి అదే తింటారు. కానీ మనము అన్ని చేసుకుంటూ మన ఇష్టం వచ్చినట్లు జీవిస్తాం. ఒక మనిషి మితంగా తింటున్నాడా, ఇష్టం వచ్చినట్టు తింటున్నాడా తెలుసుకోవాలంటే ఏం చూడాలి? వాళ్ళ కడుపు చూస్తే తెలిసిపోతుంది. ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. సరే, నేను ఊరికే జోక్ చేస్తున్నాను. లావుగా ఉన్న వాళ్ళు ఫీల్ అవ్వద్దండి, పాస్టర్ మమ్మల్ని అంటున్నారని. ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. సరే, కొందరు తప్పైన ఆహారం తీసుకుంటారు. నేను కూడా ఆ యొక్క నీళ్ళు ఎక్కువ తీసుకోవాలని నాకు తెలియదు, తీసేసుకున్నాను. కొందరు డీహైడ్రేషన్ అయిపోతారు, పరిగెడుతూ ఉంటే ఆయాసం వచ్చే సాతానుడు మిమ్మల్ని లాగేస్తా ఉంటాడు, పాపం వైపు తిప్పుతూ ఉంటాడు, వెళ్ళు ఆ పాపం చెయ్యంటూ ఉంటాడు. కానీ మనము పరిగెడుతూనే ఉండాలి, నిలబకూడదు. దేవుడే మనకు ఆ యొక్క నీళ్ళు అంటే ఆక్సిజన్ దేవుడు మనకి ఇస్తారు. మానసికంగా అలసిపోతారు, కార్యాలు జరగకపోతే ఇంకా మాకు పొలాల్లో పంటలు నష్టాల మీద నష్టాలు వస్తుంది, ఇంకా ఏమి దేవుడు అనే స్థితికి వచ్చేస్తారు. చివరికి పరుగు పందెంలో ఆపేసి ఈ క్రిస్టియానికి ఒక నమస్కారం, ఈ యేసు ప్రభుకి ఒక నమస్కారం, ఇట్లా నమస్కారాలు పెట్టిన వాళ్ళు కూడా నేను చూశానండి నా జీవిత కాలం. ఇప్పుడు బాప్తిసాలు తీసుకొని హిందువులు మళ్ళీ వెనకాలకు వెళ్ళిపోయి వాళ్ళ దేవుళ్ళని ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి జీవితానికి చేయరద్దండి. పరలోకంలో ఉన్న కిరీటం మనకు కావాలి. అదే ఇదంతా కొత్తగా ఉండే వాళ్ళు ఇవంతా తెలుసుకోకుండా చేస్తారు. ఇవంతా రాకూడదంటే మనం రోజు మనల్ని మనం సానబెట్టుకోవాలి, దాని కొరకు ప్రిపేర్ అవ్వాలి. ఊరికైనా కిరీటాలు ఎవరు ఇవ్వరండి, ఊరికైనా శబాష్ అని ఎవరు చెప్పారు. గోల్డ్ మెడల్ వస్తేనే స్టేజ్ పైకి ఎక్కించి కదా శబాష్ అని కొట్టి గోల్డ్ మెడల్ వేస్తారు. గొప్ప అధికారి ఆ కంట్రీలో ఉన్న ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ వచ్చి గోల్డ్ మెడల్ వేస్తారు. అంతవరకు నమ్మకంగా పరిగెత్తాలి. రెండవది, సులువుగా చిక్కులు పెట్టు పాపం. సులువుగా, అదే 12వ అధ్యాయం హెబ్రీ 12వ అధ్యాయం 1వ వాక్యంలో మీరు చూసినట్లయితే, సులువుగా చిక్కులు పెట్టు పాపంను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త అయిన యేసు ప్రభు వైపు చూడాలి. ఏంటి సులువుగా చిక్కులు పెట్టు పాపం? మనం అందరికీ తెలుసు పాపం ఏంటి, అది చేస్తే నరకానికి వెళ్తాం, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది వాక్యం ఆన్లైన్ లో వింటున్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ పుట్టినప్పటి నుంచి క్రైస్తవులు, లేకపోతే అనేక సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకున్న వాళ్ళే, కొత్తగా మీరెవరు రావట్లేదు. అయితే సులువుగా చిక్కులు పెట్టే పాపాలు చాలా మంది క్రైస్తవులు చేసేస్తూ ఉంటారు. అదేంటంటే జోక్స్ చేయడం. ఇప్పుడే నేను జోక్ చేశాను కదా, లావుగా కడుపు లావుగా అంటే వాళ్ళు ఎక్కువ తింటారు, అది నేను జనరల్ గా చెప్పాను. అదే లావుగా ఉన్న వ్యక్తి దగ్గర వెళ్ళి, ఏం నీ పొట్ట చూసుకో ఒకసారి, ఏం నువ్వు ఏం అని అన్నాం అనుకోండి, అతను బాధపడతాడు, బాధపడతాడు. కొంచెం పద్ధతిగా చెప్పాలి. మనమే గొప్పలాగా, లేక మనమే అధికారులాగా చేయకూడదు. ఇతరులు మనల్ని ఎలా ట్రీట్ చేయాలని మనం అనుకుంటాము. ఇప్పుడు సార్ని నేను సార్ అని పిలిచాను అనుకోండి, ఆయన కూడా నన్ను ఇస్తారు అని పిలుస్తారు. మనం ఎలా ఇతరులు మనం ట్రీట్ చేయాలని మనం రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇస్తారు. మనం వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వకుండా బదులుగా మనకు మట్టుకు రెస్పెక్ట్ రావాలనుకుంటే అవుతుందని అవ్వదు. నేను మిమ్మల్ని అందరినీ ఎప్పుడు సూటిపోటి మాటలతో తిడతా ఉన్నాను అనుకోండి, మీరు నాకు రెస్పెక్ట్ ఇస్తారా? మొహం ఇట్లా మూర్చుకొని ఇట్లా చూస్తారు, లేకపోతే ప్రేయర్లకు కూడా రాదు. పాస్టర్ దగ్గర ప్రేయర్ ఏమో చేసుకుని ఎప్పుడు తిడతా ఉంటారు, దూరంగా ఉంటారు. కొన్ని రోజులు అయిన తర్వాత ఇట్లే కంటిన్యూ అయిందంటే మీకు ఒక నమస్కారం, మీ యొక్క ఇమ్మానియల్ చర్చ్కి ఒక నమస్కారం, పైకి ఇట్లా నమస్కారం పెట్టేసి పరుగు వేరే చర్చిలకు వెళ్ళిపోతారు. అట్లా కాదు మనం ఉండేది. ఇవి సులువుగా చిక్కులు, కోపగించుకోవడం, అబద్ధాలు చెప్పడం, నడిపింపుకి అవిధేయత చూపించడం. దేవుడు ఇక్కడ ఒక నడిపింపు ఇచ్చారు, ఆ యొక్క నడిపింపు చెప్పినట్లు వినాలి. పొద్దున 4 గంటలకు లేచి ప్రార్థన చేయండి అని నేను చెప్పాను. పొద్దున ఫోన్ చేసినాను కొందరు, హలో ట్రింగ్ అంటే ఫోనే ఎత్తట్లేదు. ఫోన్ 2-3 సార్లు చేస్తా అంటే కూడా ఫోనే మూగిపోయింది, కానీ గురక సౌండ్ మట్టుకు వస్తా గొర్రు అంట. ఏమనంటే పాస్టర్ నైట్ 1 గంట వరకు ప్రేయర్ చేసినాం. నువ్వు ఆ నైట్ 1 గంట 2 గంటలు 3 గంటలు ప్రేయర్ చేసినాను, 4 గంటలకి టచ్గా లేవాలి. ఒకరోజు నేను అట్లే నిద్రపోతూ ఉంటే తమ్మని కొట్టారు ఎవరో నా తొడలు. భయపడి లేచి ఇట్లా కూర్చున్నాను. ప్రేయర్ టైం అయింది. సాతాను శక్తులు నీ ఇంట్లో ప్రవేశించి ఉన్నాయి, ఇంకా నువ్వు నిద్రపోతున్నావా అని దేవుడు నన్ను అడిగితే వెంటనే దేవునికి క్షమాపణ చెప్పి వెళ్ళి నా యొక్క ప్రార్థనా రూమ్లో కూర్చొని ప్రార్థన చేయడం. ప్రియమైన వాళ్ళారా, మనం అలసిపోకూడదు. దేవుడు ఆ టైంకి మనం ప్రార్థన చేసుకోవాలి. దేవా, నేను అలారం పెట్టుకున్నాను, కొన్నిసార్లు ఆఫ్ చేసి పడుకుంటాను, మీరు నాకు కృప ఇవ్వండి, మీరే నన్ను లేపండి. మా అమ్మకి పేరు పెట్టి పిలిచేవాళ్ళు దేవుడు 4 గంటలకు. అప్పుడే నేను చిన్నప్పుడు ఆశ్చర్యపోయేవాడిని.
దేవుడు పిలుస్తారా, పిలిచి లేపుతారా 4 గంటలకని దేవుడు ఎదురు చూస్తూ ఉంటారు. సరే, శపించడం, సనగడం, గొనగడం, పాస్టర్స్ మీద, దేవుడి మీద సనగడం, గొనగడం. ఏం దేవుడు మాకు ఇది జరగలేదా? మళ్ళీ వెంటనే ఆ కార్యం జరగగానే బాబా యేసు ప్రభు దేవుడు అంటే అసలు మాకు ఎంత ప్రాణం తెలుసా, జరిగిపోయింది, అసలు మేము ప్రేయర్ చేసినాం జరిగిపోయిందని సాక్ష్యం చెప్పేస్తారు. అంతకు ముందు ఒక నెల ముందే మీ ఫ్రెండ్స్ దగ్గర చర్చికి వెళ్తూనే ఉన్నాను సంవత్సరాల తరబడి ఆ దేవుడు ఏమీ చేయలేదు, ఏదో అద్భుతాలు చేస్తారని, ఆ పాస్టర్ ఏదో గొప్ప అద్భుతం చేస్తారని, ఆ పాస్టర్ దగ్గర ప్రేయర్ చేసుకుంటే ఆ పాస్టర్ అలానే ఉన్నాడు అని సనగుతాము, గొలుగుతాము. ఇవంతా సులువుగా చిక్కులు పెట్టే పాపము. సాతానుడు మీలో క్రియ చేస్తూనే ఉంటాడు. పరుగు పందెంలో మీ లక్ష్యము యేసు వైపు లేని ఎడల, ఆ యొక్క మహిమ గల కిరీటం వైపు లేని ఎడల, మీరు అటు తిరిగి ఇటు తిరిగి చూసి ఎడల మీరు ఓడిపోతారండి. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు పెడుతున్నారు అందరూ. ముసలమ్మలే కాదు, ఫ్రెండ్స్ ఎక్కడ గ్యాదర్ అయినాను ముసలమ్మ ముచ్చట్లు. మన బస్సులో వస్తున్నాను, అక్కడ మిడ్స్ కాలేజ్ లో, ఇంజనీరింగ్ కాలేజ్ లో ఒక అబ్బాయి ఎక్కడ వెనకాల కూర్చున్నాడు, ఆన్లైన్ లో గేమ్ ఆడుతున్నాడు. అందరూ పడుకొని నిద్రపోతున్నారు. నైట్ టైం 11 o'clock కి గట్టిగా ఆడుచుకుంటూ గేమ్ ఆడుతూ కొన్ని స్లాంగ్స్ అంటే అసభ్యమైన మాటలు వాళ్ళ ఫ్రెండ్స్ తో ఆన్లైన్ లో మాట్లాడుతూ ఆడుతున్నాడు. వెంటనే అందరూ ఆ అబ్బాయిని వచ్చారు, బుద్ధుండాలి, చదువుకున్నావు, ఇదేనా ఇతరులు డిస్టర్బ్ చేయడము? అలా ఉంటుందండి. ఫ్రెండ్స్ చేస్తే చాలు అంతే, మన మాట తీరు మారిపోతుంది. మత్తయ్యకి ఫ్రెండ్స్ వాళ్ళ ఊర్లో, ఏ ఊరు మీది? ఆకులేళ్ళు. అందరూ చిన్ననాటి స్కూల్ ఫ్రెండ్స్ కనపడితే ఆహా ఇంక అయిపోయింది, కట్టలు తెగ ఉత్సాహం వచ్చేస్తుంది. స్కూల్ జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకొని, ఆ కాలంలో అలా చేసాం, ఇలా చేసాం, వాళ్ళని ఇలా కాపింగ్ చేసాము, అందరూ నవ్వుతున్నారా? ఇవి ముసలమ్మ నేను చెప్పట్లేదని, బైబిల్ వాక్యము 1 తిమోతి 4వ అధ్యాయం 7వ వాక్యము మీరు చూసినట్లయితే అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లని పక్కన పెట్టండి అని రాయబడింది. 1 తిమోతి 4వ అధ్యాయము 7వ వాక్యం చూసారా? అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోను. చాలు. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు ఈ రోజు నుంచి మానేయండి. ఇవే సులువుగా చిక్కులు పెట్టే పాపం. మీ పరుగు పందెంలో అవి ఆపివేస్తాయి. మీ బంధువుల మీదనో, మీ కుటుంబ సభ్యుల మీదనో, అందరి మీద ఇక ముచ్చట్లు అవి ఇవి కామెడీలు చేసుకోవడం వద్దండి. సరే, నెక్స్ట్ 3వ పాయింట్, ఓపికతో పరిగెత్తాలంట. విశ్వాసములకు కర్తయు 12:2 హెబ్రీ, విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించి వాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓపిక నశించిందంటే అంతే, నువ్వు నిలిచిపోతావు, నీ పరుగు పందెం ఆగిపోతుంది. ఆ కాలంలో ఆ యొక్క లోతు భార్య పరిగెడుతూనే ఉంది. వాళ్ళందరూ పరుగు పందెంలో, మీ లక్ష్యం ఆ కొండపైకి పరిగెత్తుకుంటూ వెళ్ళండి అని దేవదూతలు వాళ్ళని తీసుకొని వెళ్ళి ఒక ఓపెన్ మైదానంలో పెట్టేసి పరిగెత్తండి రన్ అనగానే వాళ్ళందరూ పరిగెడుతున్నారు. 2 కుమార్తెలు, వాళ్ళ నాన్న, వాళ్ళ భార్య, 4 పరిగెడుతూ ఉన్నారు కొండ వైపు తదేకంగా చూస్తూ. వెనకాల తిరిగి చూడద్దు, తిరిగి చూస్తే అవుట్, అంతే, మీ ప్రాణం పోతుంది అని దేవదూత హెచ్చరించి పంపిస్తే వాళ్ళ భార్య ఏం చేసింది? వెనక తిరిగి చూసింది. ఆహా, నేను వేసుకున్న వడ్డానము, నేను వేసుకున్న నగలు, నా ఆస్తి, నేను ఇన్ని రోజులు ఎంజాయ్ చేసిన నా ఇల్లు, బంగ్లా లాంటి ప్యాలెస్, ఇవంతా అగ్నికి కాలిపోతుందా అని తిరిగి చూసింది. ఇప్పటికీ ఉప్పు స్తంభంగా మారిపోయింది. నీ యొక్క పరుగు పందెంలో ముందర వెళ్తున్నావా, వెనక వెళ్తున్నావా? ఆ కాలంలో పిటి ఉషా, మీకు తెలుసా? పిటి ఉషా పరుగుల రాణి అంటారు మన భారతదేశంలో. 1984 ఒలింపిక్స్ లో లాస్ ఏంజలస్ అమెరికాలో జరిగిందండి. ఆమె 4వ స్థానం పొందింది. ఫస్ట్ ఆమె 3వ స్థానంలో గెలిచిందని అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. కానీ తర్వాత క్రిస్టియానా అనే ఇంకో రన్నర్ కి 3వ స్థానం ఇచ్చి ఉన్నారు. ఎందుకంటే 1/100% లో, అంటే 1 సెకనులో 100వ వంతులో ఆమె 1 అడుగు, అంటే తన శరీరాన్ని అలా వచ్చిందంట. ఎలా వచ్చింది? ఇప్పుడు ఇది లైన్ ఉంటుంది, అందరూ పరిగెడుతూ వస్తుంటారు, కొందరు ఇట్లా పరిగెడతా ఉంటారు, నేను పరిగెత్తాను వెనకాల పోతా ఉంటాను. కొందరు పాస్టర్స్ పుష్ చేయాలి, పరిగెత్తు బాబు పరిగెత్తాను, వెనకాల నుంచి పుష్ చేయాలి, లేదు పాస్టర్ లేదు నేను వెనకాలకే పోతాను. అట్లా ఈమె వెళ్తా అనేది, ఆమెమో ముందర, అందరు కరెక్ట్ గానే పోతా ఉన్నారు. ఇది హర్డల్స్ అండి. మన క్రిస్టియన్ రేస్ కూడా హర్డల్స్ లాగే. హర్డల్స్ అంటే తెలుసా? మామూలు పరిగెత్తే వేరు, ముందర కమ్మీలు పెట్టేసి ఉంటారు. నువ్వు కొంచెం దూరం పరిగెత్తి ఆ కమ్మీలు జంప్ చేయాలి. దేవుడు ఇట్లాంటి హర్డల్స్ ని పెడుతూనే ఉంటారు. ఒక్కొక్కసారి దేవుడు పెడతారు, ఒక్కొక్కసారి సాతాను పెడతారు. చూస్తా ఉంటాడు సాతానా, అనూష ఈరోజు దానికి హర్డల్ తగిలి పడిపోతుందా లేదా, పల్టీ కొడుతుందా చూద్దాం. కానీ అనూష అక్కని ఎగిరి దూకేస్తుంది, సాతానే ఆశ్చర్యపోతాడు.
ఆ? ఎందుకంటే అనుష నేర్చుకుంటాంది, బైబిల్ పాఠాలు మంచిగా నేర్చుకుంటాంది. అవునా? సులువుగా చిక్కులు పెట్టే పాపం విడిచిపెట్టు అంటే ఆమె అవంతా విడిచిపెట్టేసి ముందుకు సాగిపోతాను. ఇక్కడ ఏమైంది? పిటి ఉష అంతా బాగానే జరిగింది. లాస్ట్ లో వెనకాల తిరిగి చూసిందంట. నా పక్క నుండి ఆమె ఎంత దూరంలో ఉందని కొంచెం తల అట్లా తిప్పిందంట. అంత లోపలే లక్ష్యం వైపు చూస్తున్న ఆ యొక్క క్రిస్టినా అనే అమ్మాయి ఎవరిని చూడట్లేదా? ఆమె కావాల్సింది ఏంటి? మెడల్. ఆమె పరిగెత్తుకుంటూ ఇలా వంగేసింది, ఈమెమో ఆమెను ఇట్లా చూసుకుంటూ కూర్చుంది. అయిపోయింది. 4వ స్థానంలో వచ్చింది. ఇప్పటికీ ఆమె దుఃఖపడుతూనే ఉంటుంది. భారతదేశం అంతా ఆ కాలంలో ఒలింపిక్ మెడల్ కొట్టాలంటే అసలు రన్నింగ్ రేసులు ఎవరికి రాదు. ఇప్పటికి కూడా భారతదేశంలో రన్నింగ్ అంత మంచి రన్నర్స్ లేరు. పొడుగుగా ఉన్న అమెరికన్స్, జమైకా, నీగ్రో కంట్రీస్, పొడుగుగా ఉన్న వాళ్ళు, స్టామినా ఎక్కువ ఉన్న వాళ్ళే రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వస్తారు. కానీ పీటీ ఉషా ఒక్క సెకండ్ లో 100వ వంతు అంటే తెలుసా? అట్లా కళ్ళు మూసే లోపలే దాంట్లో ఒక్క 0.000.1 అలా ఓడిపోయినందుకు ఆమె దుఃఖం. కానీ మంచి పేరు వచ్చింది ఆమె. సరే, రాకపోయినా కూడా ఆమెకు అందరూ కీర్తించారు. కానీ ఆమె చేసిన తప్పు అటు ఇటు మనం చూడాల్సిన అవసరం లేదు. అయ్యో ఆ విశ్వాసి ఇలా ఉన్నాడు, ఈ విశ్వాసి, మనకు అవసరమా? ఆ పాస్టర్ ఇలా ఉన్నారు, ఈ పాస్టర్ అలా ఉన్నారు, వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, వీళ్ళు డబ్బులు తీసుకోవట్లేదు, వీళ్ళు అలా చేస్తారు. ఏంటండి అవసరమైనంత? సరే, ఓపిక చాలా ముఖ్యం. ఇంకొక, ఈ ఓపికతో పరిగెత్తాలంటే మనకు దేవుని శక్తి కావాలి, పరిశుద్ధాత్మ శక్తి కావాలి, ధైర్యం కావాలి, దీర్ఘ శాంతము కావాలి. శాంతంగా మనం ఉండాలి. ఎన్ని సమస్యలు వచ్చినా, అరణ్యంలో ముళ్ళ దారి వస్తుంది, అక్కడ పరిగెత్తేటప్పుడు ముళ్ళను తొక్కాల్సి వస్తుంది. అమ్మా ముళ్ళు దిగింది, నేను పరిగెత్తను, ఆగిపోలేను. దారి ఉండదు మనకి, ఇరుకైన దారి క్రైస్తవంలో. ఎక్కడ డోరే కనపడదు, మనం ఎక్కడ వెళ్ళాలో తెలియని పరిస్థితి. కానీ దేవుడే మన లక్ష్యం. దారి ఉన్నను లేకపోయినాను పరిగెడుతూనే ఉండాలి. నిరీక్షణ కావాలి, విశ్వాసంతో ఉండాలి. మన మీద మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి. నా దేవుడు నాకు సహాయం చేస్తారు, కష్టమైనను నేను పోరాడకుండా విడవను అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ కాలంలో ఎరిక్ హెన్రీ లిడల్ అనే ఒక బ్రిటిష్ ఒలింపియన్ రన్నర్ 1924 సంవత్సరం, 1924వ సంవత్సరం. ఈ కాలంలో అనేకులు ఆదివారం పనులు ఉంటే రారు. ఇప్పుడు కూడా నిన్న ఒక సిస్టర్ నాకు రేపు ఆదివారం పొలం పని ఉంది పాస్టర్, కాబట్టి ఈ రోజే నాకు ప్రేయర్ చేసేసాను, ప్రేయర్ చేసుకొని వెళ్ళిపోయింది. నేను ఆమెను ఏమి అనలేక వెళ్ళిపోమ్మా మళ్ళీ చూద్దాము అని అనుకున్నాను మనసులో. మీ పొలం పనులు ఆదివారం చేసినారంటే ఏం పని చేసినారో అది జరగదు. మీరు ఏదైనా ఆఫీస్ పనులు అది ఇది చేద్దాం అనుకున్నారంటే జరగదు. ఆదివారం చర్చికి వస్తేనే మీకు ఆ వారం అంతా ఆశీర్వాదం. ఆ వారానికి కావాల్సిన ఆక్సిజన్, బూస్ట్, బోర్నవిటా ఆ వారంకి దొరికిపోతుంది. ఆదివారం మీరు వెళ్ళారంటే. ఆదివారం కానీ మిస్ అయినారంటే, నాకు కూడా పర్సనల్ గా అనుభవం, విశ్వాసంగా ఉన్నప్పుడు ఏదన్నా ఆదివారం ఏదో పని మీద నేను మిస్ అయినానంటే ఆ వారం అంతా ఎట్లుంటుంది అంటే ఇంకంతే, ఏ పని జరగదు, మనసులో సమాధానం ఉండదు, శాంతి ఉండదు. తీరా చూస్తే మైండ్ లో అనిపిస్తూ ఉంటుంది, ఆదివారము సంఘానికి మిస్ చేశాను. అందువల్ల ఈ ఎరిక్ హెన్రీ లిడల్ ఏం చేశాడంటే, సరిగ్గా ఆదివారము 100 మీటర్స్ లో అతను చాలా ఫేమస్ రన్నరు, ఫైనల్స్ ఆదివారం పెట్టారండి. ఎవరు? ఆర్గనైజర్స్ పెడితే వీళ్ళు కాదనలేరు. అవునా? ఏదో నువ్వు పార్టిసిపేట్ చేయాలి గోల్డ్ మెడల్ కావాలంటే, లేకపోతే మానుకోవాలి. అతను ఏం చేశాడో తెలుసా? ఈ సబ్బాతు దినాన పెట్టిన ఈ యొక్క రేసు నాకు వద్దు, ఈ గోల్డ్ మెడల్ నాకు వచ్చినను నాకు అవసరం లేదు అని ఆదివారం వెళ్ళి చర్చిలో కూర్చొని ఉన్నాడు. అతను కోచ్ అందరూ, అతని అధికారులందరూ అతన్ని చూసి ఏమి ఇట్లాంటి తప్పు చేశాడు ఇతను, చెప్పబట్టకుండా వెళ్ళి చర్చికి వెళ్ళిపోయాడు అని అందరూ అతని మీద కోపపడ్డారు. కానీ ఎవరైతే దేవుని గణపరుస్తారో, ఎవరైతే ఆదివారాన్ని గణపరుస్తారో వాళ్ళని దేవుడు గణపరుస్తారు. నీ యొక్క పని స్థానంలో నిన్ను హెచ్చిస్తారు, నీ యొక్క పనులలో దేవుడు హెచ్చిస్తారు. నీ మేనేజర్ స్థానంలో నిన్ను పోయి కూర్చోబెడతాను. నెక్స్ట్ డే 400 మీటర్స్. అతనికి ఎప్పుడు 400 మీటర్లు పరిగెత్తిన అనుభవం కూడా లేదు. కానీ 400 మీటర్లు పర్మిషన్ తీసుకొని పార్టిసిపేట్ చేశాడు. హీట్స్ అంతా ఈ ఫైనల్ కి వెళ్ళాడు, గోల్డ్ మెడల్ సంపాదించాడు. హల్లెలూయా, చెప్పట్లు కొడదామా? వాక్యం ఆన్లైన్ లో వాక్యం వింటున్న క్రైస్తవ సహోదరి సహోదరులారా, చర్చ్ లో ఉన్న క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆదివారం మీరు మిస్ అయినను దేవుడు మీ యొక్క గోల్డ్ మెడల్ ని, ఆదివారం మీరు రావాలి. ఆ యొక్క ఈవెంట్ మిస్ అయినను, మీ యొక్క పని మిస్ అయినను, మీరు ఆదివారాన్ని మీరు కనపరిస్తే మీకు దేవుడు తప్పకుండా గోల్డ్ మెడల్ ఇస్తారు. మనం ఇటువంటి వాటిల్లో నమ్మకంగా ఉండాలి. అది అతను ఎన్ని నిమిషాల్లో చేరాడంటే 47 నిమిషాల 6 సెకండ్లు. ఆ యొక్క గోల్డ్ మెడల్, ఆ యొక్క రికార్డు 12 సంవత్సరాల పాటు ఎవరు బ్రేక్ చేయలేదంట. అవునా? ఎవరు బ్రేక్ చేయలేకపోయారు. అంత
ఘనమైన ఫీట్. అది ఆయనకు ఎక్స్పీరియన్స్ కూడా లేదు 400 మీటర్లు పరిగెత్తడానికి. దేవుడు అంత గొప్పగా హెచ్చించారు. అందుకే మత్తయి 24:13లో రాయబడింది, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడతారు. ఈ కాలంలో బాప్తిసం తీసుకుంటే రక్షింపబడ్డారు అనుకుంటారు, కానీ అంతం వరకు నమ్మకంగా సహించి పరిగెడుతూ ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళే రక్షింపబడతారు. సరే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24 నుంచి 26 వరకు మనం చూసినట్లయితే, ఇంతకుముందే నేను చెప్పి ఉన్నాను, పందెపు రంగమందు ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా అని అపోస్తులైన పౌలు చెప్తున్నాడు. చదవండి. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు అక్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. చూడండి, ఇంకొక కార్యం మీరు నోట్ చేసుకోండి. పరుగు పందెమందు పరిగెత్తు వారందరూ పరిగెడతారండి. ఈ లోకంలో అందరూ పరిగెడుతూనే ఉన్నారు. హిందూస్ పరిగెడుతున్నారు, ముస్లింస్ పరిగెడుతున్నారు, సిక్కు వాళ్ళు పరిగెడుతున్నారు, జీవిత ప్రయాణంలో అందరూ పరిగెడుతూనే ఉన్నారు. కానీ లక్ష్యము వైపు పరిగెడుతున్నారా, నరకము వైపు పరిగెడుతున్నారో, ఎక్కడ పరిగెడుతున్నామో తెలియని జనాలు కూడా ఉంటున్నారు. కేవలం క్రైస్తవులు మాత్రం యేసు ప్రభువును చూచి పరిగెడుతున్నారు. ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా అని దేవుడు అడుగుచున్నారు. అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తండి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయమందు మితముగా ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుకొనుటకు మనకు ఇవ్వబడిన కిరీటం నశించిపోదని. కొన్నాళ్ళు అక్కడ మట్టిలో దాచిపెడితే అది నశించిపోదు. ఇక్కడ ఉండే గోల్డ్ మెడల్ మట్టిలో పెడితే బహుశా అది తుప్పు పట్టిపోవచ్చు, నశించిపోవచ్చు. కానీ పరిగెత్తేవాడు అథ్లెట్ ఇక్కడ మితముగా తినడం కానీ, మాట్లాడటం కానీ, ఇతరులతో ఫ్రెండ్షిప్లు చేయడం కానీ, షికార్లు కొట్టడం కానీ ఏమీ చేయడు. వాడి లక్ష్యం ఏంటి? ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్. 4 సంవత్సరాలు తనని తాను ప్రయాసపడుతూనే ఉంటాడు. ఇప్పుడు ప్రకాష్ వాళ్ళ తమ్ముడు లక్ష్యం వచ్చి ఏంటది, మిలిటరీ ఆఫీసర్ అవ్వాలి. అక్కడ ఏదో పోయి అకాడమీలో జాయిన్ చేయించారు. అక్కడ ఏం చేయాలి? ఉదయకాలం 4 గంటలుగా లేపేస్తారు, గమ్మని కొడతారు. లేవకపోతే లేదని పరిగెత్తండి అంటారు, షూలు ఇచ్చేసి పరిగెడుతూనే ఉంటారు. వాళ్ళ లక్ష్యం ఏంటి? ఆ యొక్క మిలిటరీ ఆఫీసర్ సెలక్షన్స్ లో సీట్ తెచ్చేంత వరకు వాళ్ళు పరిగెత్తిస్తూనే ఉంటారు. ఎక్కడ కూడా 4 గంటలకు నేను అలసిపోయినాను అది ఇది అనేసి మితముగా లేకపోవడం. చాలా మంది క్రైస్తవులు మితముగా లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు, నోటిని కంట్రోల్ చేయలేకపోతున్నారు, తలంపుల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు, ఎగతాళి చేయలేకుండా ఉంటున్నారు. అన్ని విషయాల్లో మితము తప్పిపోయి ఉన్నారు. ఎట్లయితే అట్లయితే తన కడుపుని కాల్చుకుంటాడో, క్రైస్తవుడైన ప్రియమైన వాళ్ళరా మనము కూడా ఉపవాసాలు ఉండాలి, సన్నబడాలి, దేవుని దగ్గర కష్టపడాలి, దేవుని దగ్గర. ఊరికే ఆషామాషిగా ఆశీర్వాదాలు రాదు, ఊరికే ఆషామాషిగా గొప్ప స్థానాలు దొరకదు. ఒకవేళ గొప్ప స్థానం దొరికినను ఆ స్థానంలో కూడా మీరు కష్టపడుతూనే ఉండాలి, దేవునికి నమ్మకంగానే ఉండాలి. లేకపోతే వచ్చే సంవత్సరమో ఇంకో ఎలక్షన్స్ లోనో మీకు ఆ స్థానాన్ని దేవుడు తీసివేస్తారు. మీరు వెనుకబడిపోయారు కాబట్టి. అందుకే అలా రాసుకోండి 36. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను కాను. గురి చూస్తూ మనం పరిగెత్తాలి. 25లో 25-26లో మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. మనం మితముగా ఉండాలి, అన్ని విషయాల్లో మితముగా ఉండాలి. మన ప్రవర్తన కూడా మితముగా ఉండాలి. దేవుని యేసు ప్రభు పోలి, యేసు ప్రభు ఆహా అని నవ్వుకుంటూ తిరుగుతున్నారు, ఫ్రెండ్స్ని వేసుకొని డిసిప్లైన్ గా ఉన్నారు. తన మాట ఎప్పుడు అవసరమో అంతే మాట్లాడినారు. అవసరం లేనప్పుడు శిష్యులతో పాటు కూడా ఉండలేదు ఆయన. ఎక్కడ వెళ్ళేవారో తెలుసా? చెప్పండి. అరణ్యానికి వెళ్ళి ప్రార్థనలు చేసేవాళ్ళు. ఇక్కడ చూస్తే కొందరు ఫోన్లు తీసుకుంటారు, నా ముందరే ఫోన్లు తీసుకుంటారు, మాట్లాడుతూ ఉంటారు గడగడ గడగడగడ. ఆ నాలుగు ఎట్లా వస్తుంది నాకు ఇక్కడ నిలబడి మాట్లాడడానికే కొంచెం గొంతు పోతూ ఉంటుంది, ఎందుకంటే నేను అంత ఎక్కువ మాట్లాడను కాబట్టి. మా స్నేహితులతో కూడా ఎవరైనా ఫోన్ చేస్తే బాగున్నారా, మీ పిల్లలు బాగున్నారా, అంతే, బాయ్, సీ యూ. ఇంకేం మాట్లాడాలి? అవసరమా ఇంకేమైనా మాట్లాడాల్సింది? జోకులు వేసుకోవడం, వేరే వాళ్ళ గురించి, మూడో వ్యక్తి గురించి జోకులు వేసుకోవడం అవసరం లేదు మనకి. ఒకవేళ వాడికి మన ఫ్రెండ్షిప్ నచ్చలేదంటే కట్ చేసుకోమని చెప్పండి, మనకి ఏం ప్రాబ్లం లేదు. నా లక్ష్యము దేవుడు, నా లక్ష్యము పరలోకము, నా లక్ష్యము మహిమ గల గొప్ప కిరీటం నా తలపైన ఉండి పరలోకంలో ఒక ప్రత్యేకమైన స్థానంలో నేను కూర్చోవాలనేది, నేను చూడాలనేది నా లక్ష్యం. అదే లక్ష్యం మీరు కూడా పెట్టుకోవాలి ప్రియమైన వాళ్ళ. సరే, ఇరుకైన మార్గం, 5వది చివరిది, ఇరుకైన మార్గం. మన మార్గం ఎప్పుడు ఇరుగ్గా ఉంటుంది. కొండలు వస్తుంది, ఒకరోజు కొండ వస్తుంది, ఒకరోజు గుట్ట వస్తుంది. ఒకరోజు కొండని ప్రయాసపడి ఆయాసంతో మనం ఎక్కుతాము, ఇంకొక రోజు భయంకరమైన గుట్ట లోయ వస్తుంది, మనం పడిపోతాం. కానీ లేవాలి, పరిగెత్తాలి, అలిసిపోకూడదు.
ఒకరోజు కీకారణ్యం వస్తుంది, గాలి కూడా ప్రవేశించని, సూర్యుని వెలుగు కూడా ప్రవేశించని గొప్ప అరణ్యం వస్తుంది. అక్కడ నీకు దారి ఉండదు, అన్ని భయంకరమైన చెట్లు ఉంటాయి, పుట్టలు, పాములు, తేళ్లు, భయంకరమైన విష పురుగులు అన్నీ ఉంటాయి. మనుషుల్ని చేతులు చేయి పెడితే ఒక పూలు ఆ చేయనే కొరికేస్తుందట. కొన్ని పూలు కార్నివరస్ ఫ్లాస్ అని ఉంటాయి. అట్లాంటివి టచ్ మీ నాట్ వచ్చి టచ్ చేస్తే ముడుచుకుంటుంది, అది లేదు. అట్లాంటివి కూడా ఉన్నాయి. అలా ఎన్నో మన ముందర వెళ్తూ ఉంటాయి, సాతానుడు పెడుతూ ఉంటారు. కొన్నిసార్లు దేవుడే మీకు పెడుతూ ఉంటారు పరీక్షలు, ఎదుర్కొంటూ ఆ యొక్క హర్డిల్ లాగా ఎగురి జంప్ చేస్తూ పోతానే ఉండాలి. ఎందుకంటే నీ లక్ష్యము దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19:39 చివరిగా ఆ యొక్క పౌలు భక్తుడు చాలా క్లియర్ గా క్రైస్తవులు ఏమి చెయ్యాలి అని రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19 నుంచి 39 వరకు. ఇదంతా మీరు ఇంటికి వెళ్ళి బాగా ధ్యానించండి. నాకు టైం లేదు మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. కొన్ని వాక్యాలు మాత్రం మీకు చెప్తాను. 19 నుంచి చదువుతున్నాను, వినండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది, జీవము గలదియు, ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుకను మనస్సాక్షికి కల్మసము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమును చేరెదము. మీకు దేవుడు గొప్ప యాజకులు ఇచ్చి ఉన్నారు. ఈ యొక్క సంఘానికి దేవుడు ఒక ప్రవక్తను ఏర్పాటు చేసి ఉన్నాడు, ఒక గొప్ప నడిపింపు ఇచ్చి ఉన్నారు. అందువల్ల మీరందరూ సంతోషంతో, విశ్వాసంతో ఇంకనూ పరిశుద్ధత వైపు పరిగెత్తాలి, వెనకబడిపోకూడదు. ఆ యొక్క పిటి విషయం ఎలా పక్కన చూసింది, ఇలా చూసింది, పక్క చర్చి వాళ్ళని చూసిందో, పక్క విశ్వాసంలో, పక్క సంఘస్థులు చూసిందో అలా చూడకూడదు. మన లక్ష్యం ఒకటే, మన నడిపింపు ఒకటే. దేవుడు ఒకసారి మీకు నడిపింపు ఇచ్చినారంటే ఆ నడిపింపులో అంతవరకు నమ్మకంగా ఉంటే పరలోకంలో మీకు స్థానం, గొప్ప స్థానం, కిరీటం. అటు ఇటు పరిగెడుతూ జంప్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే బహుశా పిటి ఉష వలె ఓడిపోయి జీవితాంతము బాధపడుతూ ఉంటామే. ఉదక స్నానము మనం చాలా పరిశుద్ధంగా జీవించవాలి. ఇవంతా మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ అయినాయి, దాంట్లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. 23 వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు, మనకు పరలోకంలో స్థానం ఇస్తాను, బంగ్లా ఇస్తానని చెప్పిన దేవుడు నమ్మకమైన దేవుడు. ఆయన మాట తప్పని దేవుడు. భూమి ఆకాశం నశించిపోయినను, పర్వతాలు బద్దలైనను, సముద్రాలు మాయమైపోయినను దేవుడు మాట తప్పదు. కొందరు మానుకొనున్నట్టు, చూడండి ఇక్కడ 24లో కొందరు మానుకొనున్నట్టు అని రాయబడింది. అనేక మంది యొక్క పరుగు పందాన్ని మానుకునేస్తున్నారు, అనేక మంది సంఘాలకు రావడం మానుకునేస్తున్నారు. కొందరికి ఆశీర్వాదాలు ఎక్కువైపోతే, బిజినెస్లు ఎక్కువైపోతే వాళ్ళు దేవుణ్ణే మర్చిపోతున్నారు, పాస్టర్స్ నే మర్చిపోతున్నారు, కానుకలు ఇవ్వడం కూడా మర్చిపోతున్నారు. కొందరు మానుచున్నట్టు సమాజంగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించు. మనం ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. అందుకే మనం సంఘంగా చేరుతున్నాం. ఒక విశ్వాసి వెనుకబడిపోతే చెయ్యిచ్చి రా, పరిగెత్తు, నాతో పాటు పరిగెత్తు, వద్దు నువ్వు అలా ఉండద్దు. ఇప్పుడు మీరిద్దరు ఫ్రెండ్స్, ఒక ఆమె రాకపోతే మీరు ఫోన్ చేయాలి, ఎందుకు రాలేదు, అట్లే చేయాలి. ఎందుకు రాలేదు, ఊరికే నేను కొంచెం లేట్ గా లేచాను అంటే తిట్టాలి, ఏం పర్లేదు, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. అవునా? వాక్యమే చెప్తాను. తిట్టడం అంటే బూతులు చెప్పండి అని కాదు, అది పాస్టర్ చెప్పారని మళ్ళీ బూతులు తిట్టేస్తారు. కొందరికి ఊత పదం లాగా వచ్చేస్తారు బూతులు. పల్లెల్లో ఉండే వాళ్ళకి జాగ్రత్త సుమి. మన నోట్లో నుంచి ఏ పదం బయటకు వస్తుందో ఆలోచించి బయటకు రావాలి. ఒకసారి పదం బయటకు వచ్చిందంటే, అది ఇతరుల్ని గాయపరిచిందంటే పాపం, సులువుగా చిక్కులు పెట్టు పాపం, నిన్నే పడేస్తుంది పరుగు పందెం నుంచి. సరే, అందుకే సంఘంలో చేరి మనం అందరూ ఒకరినొకరు హెచ్చరిస్తూ, ప్రేమ చూపుతూ, సత్కార్యాలు చేస్తూ, పేదవాళ్ళకి దాన ధర్మాలు చేస్తూ, ఒకరినొకరు పూరి కొనుక్కొని మనమందరం ఒక కుటుంబం, మనమందరం చేరి ఏకంగా దేవుని సన్నిధానానికి, పరలోకానికి మనం వెళ్ళవలం. 26లో మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల 26, 27 నోట్ చేసుకొని అండర్లైన్ చేసుకోండి. చాలా మంది బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నారు. ఇది పాపము అని తెలిసిన తర్వాత కూడా, అబద్ధాలు చెప్పడము పాపము అని తెలిసిన తర్వాత కూడా పాపాలు చేస్తున్నారు. అనేక కార్యాలు అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు, అంటే క్షమాపణ ఇక ఉండదండి. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచనియు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. అంటే విరోధులంటే సాతాను సంబంధమైన వాళ్ళకి ఇచ్చే న్యాయ తీర్పు మనకు కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పుడు? బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే.
సాతాను నిన్ను పురిగొల్పుతున్నాను, సాతాన్ని జయించి మనం వెళ్ళాలి. కానీ తెలిసి పాపం చేసిన ఎడల బలి ఇకను లేదు. అయ్యో నిజము, చాలా క్రైస్తవులు అనుకుంటారు దేవుని దగ్గర యేసు ప్రభువు కనిపెడితే పాప క్షమాపణ ఉంటుంది అని. కానీ నువ్వు బుద్ధిపూర్వకంగా పాపాల మీద పాపాలు చేస్తుంటే క్షమాపణ ఇక లేదు, ఉండదు. సరే, అదంతా మన ఇంట్లో చదువుకోండి. 32 నుంచి, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములు జ్ఞాపకము తెచ్చుకోండి. గొప్ప పోరాటము చేసిన ఆ యొక్క పరిశుద్ధుల్ని జ్ఞాపకం తెచ్చుకోండి. యోబును జ్ఞాపకం తెచ్చుకోండి. అబ్రహాముని జ్ఞాపకం తెచ్చుకోండి. మోషేని జ్ఞాపకం తెచ్చుకోండి. యేసు ప్రభువుని జ్ఞాపకం తెచ్చుకోండి. స్టెఫనుని జ్ఞాపకం తెచ్చుకోండి. పౌలుని జ్ఞాపకం తెచ్చుకోండి. మన ముందర పరుగు పందాన్ని నమ్మకంగా ముగించిన గొప్ప ఏలియా వంటి ప్రవక్తల్ని జ్ఞాపకం తెచ్చుకోండి. నాలో ఎప్పుడన్నా నిరుత్సాహం నిస్సత్తు వచ్చినప్పుడు నాకు ఏలియా ప్రవక్తే గుర్తొస్తారు. ఏలియా ప్రవక్త అగ్ని రథం మీద ఇప్పటికీ మానవ శరీరంలో సజీవుడిగా దేవుడితో పాటు ఉంటున్నాడు. కేవలం ఇద్దరే మట్టి శరీరంతో మట్టి దేవుని దగ్గర ఉంది అంటే వాళ్ళని దేవుడు ఎంతగా గణపరిచినారో చూడండి. వాళ్ళు ఇంకా మరణించలేదు, పరలోకంలో ఉన్నారు. వాళ్ళకి మరణమే లేదు. అటువంటి వాళ్ళని మనం జ్ఞాపకం తెచ్చుకొని ముందుకు సాగిపోవాలి. ఏలైనగా ఇది వెలిగింపబడిన అంటే చాలా నేను కూడా యూత్ లో చిన్నప్పుడు బాగానే ఉన్నాను. మళ్ళీ యూత్ లో దారి తప్పిపోయినప్పుడు కొంచెం చిన్న తప్పులు సులువుగా చిక్కులు పెట్టే అప్పుడు నాకు వెలిగింపబడింది ఒక రోజు. ఆ హృదయంలో దేవుడు వెలిగించిన తర్వాత మనకు తెలుస్తుంది ఏదేది పాపము, ఏది కాదు, ఏది చేయకూడదని దేవుడు మనలో ఉండి నడిపిస్తూ ఉంటారు. 35, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడదు, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. మీకు ఓర్పు కావాలి. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల, పిటి ఉష వలె వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. హల్లెలూయా. చాలా మంది పరిశుద్ధాత్మ పొందుకొని అన్ని భాషలు మాట్లాడి వెనుకబడిపోతూ ఉన్నారు. మీరు ఒక్కసారి వెనుకబడిపోతే, ఒక్కసారి పాపం మీలో ప్రవేశిస్తే పరిశుద్ధాత్మ ఉండదు. అది పాస్టర్స్ అయినను, ఇవాంజలిస్టులు అయినను, విశ్వాసులైనను పరిశుద్ధాత్మ కోల్పోయి అనేక సంవత్సరాలు అయి ఉంటుంది. కానీ నువ్వేమో సంఘానికి నాయకుడిగా నడిపిస్తూనే ఉండిపోతూ ఉంటావు. నువ్వు నేర్చుకున్న భాషలు మాట్లాడుతూనే ఉంటావు. కానీ నీలో ఉన్న పరిశుద్ధాత్మ ఎప్పుడో వెళ్ళిపోయింది. అయిపోయింది, ఫినిష్. రేస్ అయిపోయింది, స్టాప్ అయిపోయింది. మీ రేసు వెనక తిరిగిపోయింది, నరకానికి పోతూ ఉన్న దానికి గ్రహింపు కూడా లేకుండా ఉంటారు. ఎందుకంటే దేవునికి దుఃఖం కలిగించిన రోజు మన హృదయంలో దేవుడు ఉన్నాడు. సరే, అయితే మనం నశించుటకు వెనుక తీయవారం కాము కానీ ఆత్మను రక్షించుకున్నటకు, మనలో ఉన్న ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై మనం ఉండాలి. ప్రియమైన వాళ్ళ అందరూ ప్రార్థన చేద్దాం. కళ్ళ మూసుకొని ఈ యొక్క అధ్యాయాన్ని మళ్ళీ చదవండి. హెబ్రీ 10వ అధ్యాయం 19 నుంచి 39 వరకు ఇంట్లో వెళ్ళి మళ్ళీ చదువుకోండి. మన పరుగు పందెం ఎలా ఉన్నది ఒక్కసారి మనము ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. మన పరుగు పందెంలో మనము నిరుత్సాహపడుతున్నామా? అవిశ్వాసానికి చోటిస్తున్నామా? హల్లెలూయా. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైన వల్ల ఇంకా మీదట ఫాస్ట్ గా పరిగెత్తవలే. ఆ యొక్క ఎరిక్ లీడర్ల వలె ఆదివారం రోజు దేవుని కనపరచవలె, సంఘాన్ని కనపరచవలె, సమాజంగా కూడుట మానకుండా ఉండవలె, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఒకరినొకరు బలపరచుకుంటూ, ఒకరినొకరు దేవుని ప్రేమతో గణపరుస్తూ, పాస్టర్స్ కి లోబడి, నడిపింపుకు లోబడి మనం ఉన్న ఎడల మంచి కోచింగ్ మేము ఇస్తున్నాం. కానీ మీరు స్వీకరించేది మీ చేతుల్లో ఉండదు. మీరు మంచి శిష్యులుగా, మంచి విశ్వాసులుగా ఉండి ఈ యొక్క కోచింగ్ ద్వారా మీరు ఆత్మీయ చేతుల్లో ఎదిగి పరుగు పందెంలో విజయం సాధించి ఆ యొక్క హర్డల్స్ అంతా దాటుకొని ఆ యొక్క లక్ష్యం వైపు పరిగెత్తే ఖచ్చితంగా మనందరి తల మీద దేవుడు గొప్ప కిరీటం పెట్టడానికి ఆల్రెడీ సిద్ధం చేసుకొని కిరీటాలు రెడీగా ఉన్నాయి. ప్రియమైన వాళ్ళ ప్రతి ఒక్కరి తల మీద ఒక కిరీటము సిద్ధముగా ఉన్నది. నీ కొరకు, నా కొరకు దేవుడు కిరీటాన్ని సిద్ధపరిచి ఉంచి ఉన్నారు. సమయము ఆలస్యమైపోతున్నది. దేవుని రాకడ తొందరలో ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడికి దుఃఖపరిచే కార్యాలు చేయవద్దు. సులువుగా చిక్కులు పెట్టండి, పాపాన్ని విడిచిపెట్టండి, మీ యొక్క భారాన్ని, అలసటని విడిచిపెట్టండి. ఎక్కువ భారం మోసుకుంటున్న వాళ్ళారా, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, యేసు ప్రభు మీద మీ భారాన్ని మోపండి. అయ్యో ఈ కార్యం జరగట్లేదు, కన్నీళ్లు కారుస్తున్నారా? దేవా
మీరు నా తరపున ఈ కార్యం చేపిస్తారు, ఇదిగో ఈ యొక్క భారాన్ని మీ పైన మోపుతున్నాను అని చెప్పండి. వెంటనే కార్యం జరుగుతుంది. మీలో ఉన్న విశ్వాసమే మీకు ఆ కార్యం జరిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవా, ఈ రోజు తండ్రి ఈ యొక్క పరుగు పందెం గురించి ఈ యొక్క టాపిక్ ఇచ్చి తండ్రి దేవా, ఇక్కడ చేరిన జనుల్ని, ఆన్లైన్ లో వాక్యం వింటున్న ప్రతి ఒక్క క్రైస్తవ సహోదరి సహోదరుని హెచ్చరించడానికి ఇచ్చిన గొప్ప అవకాశం కొరకు కృతజ్ఞతాస్తుతులయ్యా. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ఈ యొక్క నడిపింపు మాకు ఇచ్చి ఉన్నారయ్యా. దేవా, యొక్క నడిపింపులో మేము జాగ్రత్తగా ఉంటూ మా యొక్క పరుగు పందెంలో వెనకబడిపోకుండా, మా యొక్క పరుగు పందెము ఆగిపోకుండా, కష్టం వచ్చినను, నష్టం వచ్చినను, దుఃఖము కలిగినను, శ్రమ కలిగినను మేము ముందుకు సాగిపోతూ మా తల అటు ఇటు తిరిగి చూడకుండా లక్ష్యము వైపు, యేసు ప్రభు వైపు చేరి చూస్తూ పరలోకమనే ఆ యొక్క గోల్ మేము రీచ్ అవ్వడానికి, ఆ యొక్క ఫినిష్ లైన్ మేము రీచ్ అవ్వడానికి ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి ఆశీర్వాదం, కృప, శక్తి, పరిశుద్ధాత్మ దయచేయండి దేవా. ఆన్లైన్ లో వింటున్న ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ శక్తి, కృప, శక్తి దయచేయండి. దీర్ఘశాంతము దయచేయండి, నిరీక్షణ దయచేయండి, ఓర్పు దయచేయండి, సహనము దయచేయండి అయ్యా. దేవా, కష్టం వచ్చినప్పుడు మిమ్మల్ని నిందించకుండా, సనుగుకుండా, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు మేము విడిచిపెట్టడానికి సహాయం చేయండి అయ్యా. ఒక పరిశుద్ధమైన జీవితం చేయడానికి, మచ్చాడాగు ముడతలేని ఒక మహిమగల సంఘంగా మేమందరం మీ యొక్క రాకల్లో ఎత్తబడేదానికి, సదాకాలము సమాయత్తం అయి ఉండేదానికి సహాయం చేయాలి. మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం, మిమ్మల్ని మాత్రం హెచ్చిస్తున్నామయ్యా. ఇక్కడ చేరిన పిల్లల్లో ఎవరికైనా అనారోగ్యం ఉంటే నజరేయుడైన యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత యేసు నామములో ఇప్పుడే ఇవ్వబడుగా, వాళ్ళ కుటుంబంలోనే కష్టాలు యేసు నామములో తొలగిపోగా, ఆన్లైన్ లో ఉంటున్న వాళ్ళు వింటున్న వాళ్ళందరికీ ఉన్న అనారోగ్యం యేసు నామములో విడుదల, కష్టాలు, దుఃఖాలు, శ్రమలు అందరి జీవితాలు వెళ్ళిపోవాలి యేసు నామములో. సాధారణ శక్తులు యేసు నామములో వెళ్ళిపోవాలి ఆజ్ఞాపిస్తున్నాను. ఈ రోజు నుంచి గొప్ప ఆశీర్వాదాలు, ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న కార్యాలు ఈ రోజు నుంచి మొదలవుగా యేసు నామములో. నా యొక్క సంగమా, నా యొక్క కుమార్తె, నా యొక్క కుమారుడా, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి యేసు ప్రభు చెప్పుచున్న మాటలు జాగ్రత్తగా వినండి. మీ యొక్క పరుగు పందెంలో అవిశ్వాసానికి చోటు ఇవ్వండి. విశ్వాసముతో, విశ్వాసానికి కర్త అయిన యేసు ప్రభు అయిన నన్ను చూస్తూ మీ పరుగు పందాన్ని మీరు ముందుకు సాగి తీసుకురావాలి. మీ యొక్క మార్గంలో అనేక కష్టాలు వస్తాయి, అనేక దుఃఖాలు, శ్రమలు వస్తాయి. కానీ ఎల్లవేళలా మీలో నివసించిన దేవుడు గొప్ప దేవుడని ధైర్యముతో ముందుకు సాగిపోతూ సాతాను శక్తిని జయిస్తూ మీరు మీ యొక్క పరుగు పందెం నమ్మకంగా పరిగెత్తిన ఎడల, శబాష్ నా యొక్క కుమార్తె, శబాష్ నా యొక్క కుమారుడా అని నేను మీ యొక్క వీపు తట్టి మిమ్మల్ని కౌగలించుకొని మీ యొక్క తల మీద మహిమగల కిరీటాన్ని, నా యొక్క సిద్ధముగా ఉన్న యొక్క మహిమగల కిరీటాన్ని మీకు ఇచ్చి పరలోకంలో అందరికంటే ఒక ప్రత్యేకమైన స్థానంలో నేను కూర్చోబెట్టబోచున్నాను. ఎంతమంది విశ్వసిస్తున్నారో వాళ్ళందరికీ నేను ఇవ్వబోచున్నాను. ఇదే దేవుడు చెప్తున్న మాట. నా కుమారుడు ద్వారా ఈ రోజు పలికిన ఆశీర్వాదాలన్నీ మీ మీద కుమ్మరిస్తున్నా. అన్ని కార్యాలు ఈ రోజు నుంచి మొదలవబోచున్నారు. మీ యొక్క అనారోగ్యం తొలగిపోచున్నారు. ఈ రోజే విడుదల మీరు పొంది ఉన్నారు. అంతవరకు నమ్మకం కోల్పోవద్దు. ఇదే దేవుడు చెప్తున్నాడు. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనతో పాటు సదాకాలం ఉండుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.